హలో ఎవరివన్, వెల్కమ్ టు మిస్టర్ ప్రొజెక్టర్. దిస్ ఇస్ విఎస్ఆర్. ఇప్పుడే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ టీజర్ చూసాను అనమాట, సారీ ఫైనల్ ట్రైలర్ చూసాను అనమాట. అండ్ ఇట్స్ లుకింగ్ రియలీ గుడ్. మళ్ళీ మనం మన పాత హల్క్ని చూడబోతున్నాం. అండ్ ఈ మూవీ గురించి కొన్ని థీరీస్ అయితే ఆల్రెడీ సర్క్యులేట్ అవుతున్నాయి. బట్ ఈ ట్రైలర్ చూసాక చాలా వరకు థీరీస్ని కన్ఫర్మ్ చేస్తూ, సర్క్యులేట్ అవుతున్న ఆ థీరీస్ని కన్ఫర్మ్ చేస్తూ, అండ్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ మూవీ, వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ మూవీ అనేది క్లియర్ కట్గా ట్రైలర్లో చెప్పేశారు. So without further ado, let's get into the video. సో స్టార్టింగ్ చూసుకుంటే మీకు తను పీటర్ పార్కర్కి మీకు స్టార్టింగ్ సీన్లో చూపిస్తానే వెబ్ షూటర్స్ని రిలీజ్ చేసేటప్పుడే తను ఆర్టిఫిషియల్ వెబ్ షూటర్స్ ఉంచుకోకుండా తన ఆర్గానిక్ వెబ్బింగ్ అనేది బయటకు వస్తుంది అనమాట. అండ్ ఆ పవర్ కూడా తను రెగ్యులేట్ చేయలేడు. మీకు చూసినట్టయితే అవుట్పుట్ చూస్తేనే అంటే ఆ అవుట్పుట్ నార్మల్గా వచ్చేదానికంటే కూడా కొంచెం ఎక్కువగా వస్తుంది పవర్ అవుట్పుట్. సో మీకు క్లియర్లీ అర్థమవుతుంది. తను కూడా షాక్ అయి ఉంటాడు. తను ప్రెస్ చేసుకొని చూస్తే మళ్ళీ కొంచెం వెబ్ ఫ్లూయిడ్ అనేది బయటకు వస్తుంటుంది. అండ్ ఇట్ షోస్ దట్ హీస్ అంటే మీకు కామిక్స్లో ఒక సిరీస్ ఉంటుందన్నమాట. మ్యాన్ స్పైడర్లో మారుతాడు స్పైడర్ మ్యాన్ అనేది. ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ద కంప్లీట్ మ్యాన్ స్పైడర్ రూట్. లిటరల్లీ స్పైడర్ హ్యూమన్లా తయారవుతాడు అనమాట. అలా జరుగుతుందేమో చూడాలి. మ్యాక్సిమం అలా జరగదు అనుకుంటున్నాను. సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఆపుతాడేమో అనిపిస్తుంది మీకు. ఎందుకంటే ట్రైలర్లో ఒక మాట కూడా అడుగుతాడు, సెలెక్టివ్ మ్యూటేషన్ లాగా. అంటే మ్యూటేషన్లో మనకు నచ్చిన పార్ట్స్ని హైడ్ చేసి, మనకు నచ్చిన పార్ట్స్ని మాత్రం అదే బ్యాడ్ పార్ట్స్ని హైడ్ చేసి గుడ్ పార్ట్స్ని మాత్రం ఉంచుకోవచ్చు అని. అప్పుడే బ్రూస్ బ్యానర్ కూడా అంటాడు, నువ్వెలా డిసైడ్ చేస్తే ఏది గుడ్ ఏది బ్యాడ్ అని. సో ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు దిస్. అంటే తను బ్రూస్ బ్యానర్తో కలిసి బ్రెయిన్ స్టార్మ్ చేసి ఏమైనా ఐడియాస్ ఏమైనా క్రియేట్ చేసుకుని తను అనలైజ్ చేసుకొని, అంటే తనకి ఏం జరుగుతుంది. ఆబ్వియస్లీ ఆర్గానిక్ వెబ్బింగ్ అనేది ఒక థింగ్ అనేది ఒకటి ఉందని మనకి టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ని కలిసినప్పుడే తెలిసింది. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ ఆఫ్ ఎ స్ట్రెచ్, తనకు కూడా అదే జరుగుతుందని. అండ్ పవర్స్ అనేవి, స్పైడర్ మ్యాన్ పవర్స్ అనేవి కొద్ది గొప్ప తన సైకి రిలేటెడ్ కూడాను. అంటే సమ్వాట్ మీకు ఆ సైకి మెంటల్ స్ట్రెస్ కానీ లేదా డిప్రెషన్ కానీ తను కొంచెం ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఆ ఎక్సెస్ డిప్రెషన్ తీసుకోవడం వల్ల ఎంటైర్ వరల్డ్ తను మర్చిపోయిన తర్వాత తను తీసుకున్న చాయిసెస్ కావచ్చు, తనకి వచ్చిన డిప్రెషన్ కావచ్చు, తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కావచ్చు, ఇట్ పుట్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్ అని అనుకుంటున్నాను నేను. సో అందుకనే తనకి మ్యూటేషన్ స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది. సో కామిక్స్లో అయితే తనకి మ్యూటేషన్లో తనకి ఈ చాలా అంటే కొంచెం ఉన్న పవర్ లెవెల్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. తన స్ట్రెంత్ బాగా పెరుగుతుంది. అండ్ తన వాల్ క్రాలింగ్ ఎబిలిటీస్ ఉంటాయి కదా, అవి కూడా ఇంకా బాగా పెరుగుతాయి అనమాట. ఒక ఎబిలిటీ ఉంటుంది మార్క్ ఆఫ్ కెయిన్ అని. కెయిన్ పార్కర్ అని మన పీటర్ పార్కర్కి క్లౌన్ ఉంటాడు అనమాట. స్కార్లెట్ స్పైడర్ అంటారు దాన్ని. తనకేంటంటే నార్మల్ స్పైడర్ క్లోన్స్ అందరికంటే కూడా కొంచెం ఎక్స్ట్రా ఎబిలిటీ, ఎక్సెసివ్ వాల్ క్రాలింగ్ ఎబిలిటీ ఉంటుంది. తన మార్క్ ఆఫ్ కెయిన్ అనే పవర్ కూడా ఉంటుంది దానికి. దాంతో హర్ట్ చేయగలరు లిటరలీ. మీకు అదేమంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ యొక్క మ్యాగ్నెటిజం పవర్ వల్ల అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వితౌట్ గోయింగ్ టు ది టెక్నికల్ డీటెయిల్స్ ఆర్ ది కామిక్ యాక్యురేట్ డీటెయిల్స్, తనకి మార్క్ ఆఫ్ కెయిన్ అనే ఎబిలిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దీని ద్వారా తన వాల్ క్రాలింగ్ ఎబిలిటీస్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈ మాట ఎందుకంటున్నానంటే, దెర్ ఇస్ ఎ సీన్ వేర్ లిటరలీ తను ఒక పోలీస్ ఆఫీసర్ని తంతున్నప్పుడు తన కాలు కతుక్కొని ఉంటాడు అనమాట. మనకి ఏంటి ఒక రాడ్ దాకా వెళ్ళేదంటారు. అంటే ఇది ఏదో పవర్ బూస్ట్, అంటే ఏదో కొత్త పవర్సే రావటం కాకుండా ఉన్న ఎగ్జిస్టింగ్ పవర్స్ కూడా కొంచెం పెరుగుతాయని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ హల్క్ తిరిగి రావటం. హల్క్లా తిరిగి రావటం. ప్రొఫెసర్ హల్క్, టీచర్ హల్క్, అంకుల్ హల్క్ కాకుండా లిటరల్లీ ఇంక్రెడిబుల్ హల్క్ తిరిగి రావటం అనేది అయితే బిగ్గెస్ట్ ప్లస్ అనే చెప్పాలి. అండ్ దానికి రావటానికి కారణం మనకి సినిమాలో చూపించిన వాచ్ అని అయితే నాకు అనిపించట్లేదు. హియర్స్ వేర్ ద థియరీ స్టార్ట్స్ అండ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఆబ్వియస్లీ చాలామందికి ఇది ఆల్రెడీ గెస్ చేయగలరు. స్పైడర్ మ్యాన్ గురించి కానీ వచ్చే న్యూస్ అంతా వింటూ ఉంటే ఆబ్వియస్లీ గెస్ చేయగలరు. బట్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఎ స్పాయిలర్. సో వాచ్ ఎట్ యువర్ ఓన్ పర్ల్. నాకు ఎందుకో మీరు చూసినట్టయితే నార్మల్లీ మనకి మొదటి రిలీజ్ అయిన టీజర్ సీన్లో ఎక్కడైతే మనకి ఈ ట్రైలర్లో హల్క్లా అంటే ఒక రూమ్లోకి వెళ్ళి ఐ కాంట్ లెట్ యూ డూ దట్ అనేదో అంటాడు. అనగానే ఐ నో బట్ హీ క్యాన్ అని అంటాడు అనమాట. సో అక్కడ హల్క్ వాయిస్లో వస్తుంది. సో అక్కడికి తను జీన్ గ్రే కోసం వెళ్తే జీన్ గ్రే బదులు హల్క్ ఉంటాడేమో నాకు అనిపిస్తుంది. అండ్ ఆ జీన్ గ్రేనే తనకున్న మెంటల్ బ్లాక్, ఏదైతే ఆ థానోస్తో ఫైట్ చేయడం వల్ల హల్క్కి మెంటల్ బ్లాక్ వచ్చిందో అది పోగొట్టే జీన్ గ్రేనే నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఫర్ ఎనీవన్ హూ డోంట్ నో అబౌట్ జీన్ గ్రే, షీ ఈజ్ ఏ టెలిపాత్ అండ్ టెలికినెటిక్. చాలా ఇంక్రెడిబుల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఫీనిక్స్ ఫోర్స్ అనే ఒక ఏన్షియంట్ ఫోర్స్ కూడా తనే హోస్ట్. తను వస్తుందంటే ఇంక మ్యూటెంట్స్ అందరూ మెల్లిమెల్లిగా వచ్చేస్తారు ఇంక మెయిన్ మార్వెల్ యూనివర్స్కి 616కి. సో దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ వీ నీడ్ టు సీ. అండ్ జీన్ గ్రే
ఇంట్రడక్షన్ మీకు జీన్ గ్రేని నేను ఇంకా కాంక్రీట్గా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, మీకు ఒక ట్రైలర్లోని ఒక పాటలో అందరు మనుషులు తనతో స్పైడర్ మ్యాన్తో మాట్లాడుతుంటారు అనమాట. ఎంజే గురించి కూడా మాట్లాడుతుంటారు. ఎంజే గురించి స్పైడర్ మ్యాన్ తప్ప, అంటే స్పైడర్ మ్యాన్కి లేదా పీటర్ పార్కర్కి ఎంజేకి ఉన్న రిలేషన్షిప్ స్పైడర్ మ్యాన్కి తప్ప ఇంకెవరికి తెలియదు. ఐ మీన్ స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ వాయిస్ వర్సా. సో తనకి తప్ప ఇంకెవరికి తెలియదు. సో అలాంటి విషయం అనేది ఒక ర్యాండమ్ స్ట్రేంజర్ చెప్పగలుగుతున్నాడంటే సమ్మన్ హూ కెన్ రీడ్ మైండ్స్ చేయగలిగిన పని అది. తన మైండ్ని చదివి వేరే మైండ్ కూడా కంట్రోల్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలిగే పని అది. అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ జీన్ గ్రే. మనకి ఇప్పటివరకు చాలా హింట్స్ వచ్చాయి అండ్ వీ నీడ్ టు సీ ఎలా కనెక్ట్ చేసుకొస్తారు, ఎలా తీసుకొస్తారు, తను ఎలా పివటల్ రోల్ ప్లే చేస్తుంది అనేది అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మొత్తం సినిమా అంతటా అంటే తనని సెంట్రల్గా పెట్టి ప్లే చేస్తారా, లేదా మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్పైడర్ మ్యాన్ వర్సెస్ హల్క్ పెట్టి తన బ్యాక్గ్రౌండ్లో ఈ రెండు పాయింట్స్ని ఇలా కలవటానికి ఒక మ్యాచ్లో అగ్గిపెట్టిలో వదిలేస్తారు అనేది కూడా చూడాలి. ఐ రియలీ నీడ్ టు సీ. అంటే వీఆర్ ఆల్రెడీ జస్ట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్, ఐఎమ్ ఆల్సో రియలీ వెయిటింగ్ ఫర్ దాట్. చూసుకున్నట్టయితే హ్యాండ్ కూడా ఉంది. అండ్ అగైన్ ట్రైలర్లో చూపించినట్టే మళ్ళీ ఈ ట్రైలర్లో కూడా హ్యాండ్ యొక్క క్లియర్గా చూపించారు. మీకు ఆ వెబ్ అనేది బ్లాస్ట్లా అవుతుంది. నాకు అది చాలా నచ్చింది ఆ సీన్. నాకు 2 సీన్స్ చాలా బాగా నచ్చినాయి. ఒకటి ఆ వెబ్ బ్లాస్ట్, ఒకటి ఇక్కడ హల్క్ నుంచి, ఐ మీన్ హల్క్ తను కలిసి ఆ బిల్డింగ్ నుంచి పడిపోతుంటారు కదా. నాకు ఎందుకో ఒకసారి ఆ సీన్ చూడగానే నాకు స్పైడర్ మ్యాన్ 3లో ఆ సీనే గుర్తొచ్చింది. తను కాపాడుతాడు కదా బిల్డింగ్ పడిపోతున్నప్పుడు, ఎందుకో నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. సో యా, చూడాలి ఆర్గానిక్ వెబ్బింగ్ వచ్చిన పీటర్ పార్కర్ ఎలా ఉంటాడు అనేది. పనిషర్ రోల్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక కీ డీటెయిల్ అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు మనం పనిషర్ని డేర్ డెవిల్తోనూ ఈ నెట్ఫ్లిక్స్లో ఉండే ఆ క్యారెక్టర్స్తో క్రాస్ ఓవర్లో చూసాం, కానీ మెయిన్ మార్వెల్ యూనివర్స్లో ఉండే వాళ్ళతో క్రాస్ ఓవర్లు ఇప్పటివరకు చూడలేదు. స్పైడర్ మ్యాన్ పనిషర్ డైనామిక్ అనేది ఎలా ఉండబోతుంది. అండ్ ఖచ్చితంగా నా గెస్ డేర్ డెవిల్ అయితే ఖచ్చితంగా ఉంటాడు అనిపిస్తుంది. జైల్లో కూడా తన గురించి ఏదో జరగబోతుందేమో నాకు ఎందుకు కొడుతుంది. డేర్ డెవిల్, పనిషర్, స్పైడర్ మ్యాన్ ఒక స్క్రీన్ మీద కనబడితే, దట్ టు ఇన్ ఏ మూవీ వేర్ హల్క్ ఈజ్ ఆల్సో ఇంక్రెడిబుల్, హల్క్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్, $1 బిలియన్ కళ్ళు మూసుకొని వస్తాయి పక్కాగా చెప్తున్నాను. సో చూడాలి. అంటే వీళ్ళందరూ, అంటే మనకి ఇప్పుడు ఎలా అంటే వాళ్ళకున్న ఐపీస్ ఎలా అంటే వీళ్ళందరూ వస్తే చాలు. మనకు ఉంటుంది కదా తెలుగు సినిమాల్లో హీరో కనబడితే చాలు అన్నట్టు, అలాంటి క్యారెక్టర్స్ అనమాట ఇవి. అంత వర్క్ చేసుకొచ్చి అంత బిల్డ్ చేసుకొచ్చినాయి ఆ హైప్ అనేది. సో చూడాలి ఎలా వీళ్ళందరినీ కలిపి కొన్నిసార్లు టూ మెనీ కుక్స్ కెన్ స్పాయిల్ ది బ్రాత్ అంటారు కదా, అలానే కొన్నిసార్లు అలా జరిగే ఛాన్స్ కూడా ఉంది. అలా జరగకుండా చూసుకుంటారని అనుకుంటున్నాను. మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ విల్ మీట్ విత్ ద నెక్స్ట్ వన్. మీకు ఏమైనా థీరీస్ ఉన్నాయా స్పైడర్ మ్యాన్ గురించి, ఈ మూవీ గురించి, నేనేదైనా మిస్ అయిన డీటెయిల్ మీకు ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఐ మేగర్లీ వాంటెడ్ టు నో. థ్యాంక్ యూ.